ఎస్ఐఆర్ సర్ సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి దాంట్లో రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థల పేరుతో ఎవడెవడో కోర్టుకు రావడం తప్పించి నా ఓటు పోయింది, నేను బతికుండగా నా ఓటు తీసేశారు, లేకపోతే నేను ఈ దేశ పౌరుడిని అయితే నా ఓటు తీసేశారు, లేకపోతే నా బిడ్డలు ఈ దేశ పౌరులే, నేను ఈ దేశ పౌరురాలనే, లేకపోతే నా బిడ్డలు ఈ దేశ పౌరులే, నేను ఈ దేశ పౌరుడిని అని ఏ ఒక్కళ్ళు కోర్టుకు రాలేదు. అలాంటి వాళ్ళు వస్తే తీసుకురమ్మనమని అడిగినా కూడా కాంగ్రెస్లా కమ్యూనిస్టుల ఎవరు తీసుకురాలేదు, లేదా ప్రశాంత్ భూషణ్లు కపిల్ సిబల్లు కూడా తీసుకురాలేదు. తాజాగా బీహార్ అంశానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఇదే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏ ఒక్క ఓటరు కూడా ఛాలెంజ్కి ముందుకు రాలేదు. ఏదైతే ఊహాజనితమైనటువంటిది మాత్రమే ఎలా కుదురుతుంది, మాస్ డిలిషన్స్ అన్నటువంటిది జరిగిన మాట వాస్తవం, కాకపోతే అవి సర్ అన్నది పర్ఫెక్ట్గానే జరిగింది అంటూ ఓవరాల్గా తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. మొదటైతే కనుక బీహార్కి సంబంధించి లక్షలాది మంది ఓట్లు డిలీటు, అట్లాగే వాళ్ళ దానివల్ల అన్యాయం జరుగుతుందన్నటువంటి ఫీలింగ్ జనంలో కల్పించారు. కానీ అక్కడ ఏమీ రాలేదు అంటూ అట్ ద సేమ్ టైం ఆయనతో ఉన్నటువంటి ధర్మాసనం జస్టిస్ బాగ్చి అయితే మరికొంత ప్రస్తావించారు. ఎలాంటి తప్పు జరగలేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా కనబడుతోంది. అనవసరమైనటువంటి ప్రచారం జరిగింది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. తద్వారా ఏదైతే బీహార్ ఎలక్షన్స్లో అన్యాయం అన్నటువంటి అబద్ధాలకి చెక్ పెట్టినట్టయింది. న్యాయస్థానాన్ని అడ్డు పెట్టుకుని ఇంకేముంది, పగల కొట్టేస్తాం, ధ్వంసం చేసేస్తాం, లేకపోతే జరిగిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ కాస్త కథలు మాత్రమే తప్ప నిజం కాదన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.